ఒకటి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది చూడండి ఇక్కడ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి రాష్ట్రం. అయితే ఇక్కడ ఒక బౌండరీ ఉంటుంది. సో గతంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి సమయంలో ఒక లైన్ గీశారండి ఇక్కడ, లైన్. సో దానినే పిలుస్తాము మెక్మోహన్ లైన్ అని పిలుస్తాము. ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య బౌండరీగా ఉండటం జరిగింది. ఓకేనా, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. బట్ ఇక్కడ చైనా ఏముంటుంది అంటే మెక్మోహన్ లైన్ అనేటువంటిది మేము రెండు దేశాల మధ్య బౌండరీగా ఒప్పుకోవటం లేదు. కారణం ఏంటి అంటే ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది బౌండరీగా ఒప్పుకుంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం భారతదేశానికి చెందింది అని మేము ఒప్పుకోవాల్సి వస్తుందని చైనా చెప్తూ ఉంది. ఇంకొక అంశం ఏమంటుంది అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఇక్కడ ఉందో అది భారతదేశానికి చెందినటువంటిది కాదు, పూర్తిగా మా దేశానికి చెందింది అని చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు అండి. ఇంకొక అంశం ఏమంటున్నారంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ యొక్క పేరు అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఇట్ ఈస్ అ సౌత్ టిబెట్ అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఈవెన్ వాళ్ళ మ్యాప్లో కూడా మన అరుణాచల్ ప్రదేశ్ మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో సౌత్ టిబెట్గా వాళ్ళ మ్యాప్స్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు.